హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. ఇటీవల జరిగినటువంటి లోక్సభకు సంబంధించినటువంటి సెషన్లో, అంటే ఫిబ్రవరి 5న జరిగినటువంటి లోక్సభ సెషన్లో ఒక ఇంపార్టెంట్ బిల్ అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బిల్లే ద పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ బిల్. దీన్నే పబ్లిక్ ఎగ్జామినేషన్ అన్యాయమైన మార్గాల నిరోధక బిల్లు 2024 అని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. ఈ వీడియోలో మీరు చూసుకున్నట్లయితే కనుక చర్చించేటువంటి అంశాలు ఏంటంటే, ఈ బిల్లును ఎవరు ప్రవేశపెట్టారు, ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈ బిల్లు యొక్క లక్ష్యం ఏమిటి, దాంతోపాటుగానే ఏ పరీక్షలు ఈ బిల్లు పరిగణలోకి రావడం జరుగుతుంది, ఏ అంశాలను దీంట్లో పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది, అదే రకంగా బిల్లులో పేర్కొన్నటువంటి మరిన్ని లక్ష్యాలు, దానికి సంబంధించినటువంటి వివరాలతో పాటుగానే ఒకవేళ ఎవరైనా కానీ ఈ పరీక్షలు ఎగ్జామ్స్లో ఎవరైనా కానీ లోపాలకు పాల్పడినట్లయితే కనుక వారిని ఎవరు దర్యాప్తు చేస్తారు అనేటువంటి వివరణతో పాటుగానే ఏ శిక్షలు వీరికి ఖరారు చేస్తారనేటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగింది అనమాట అండి. మనం ఏమాత్రం నేర్చుకోకుండా మనం ఈ బిల్లు సంబంధించినటువంటి వివరాల్లోకి మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే కనుక ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అన్యాయమైన మార్గాల నిరోధక బిల్లు 2024ను ఎవరు ప్రవేశపెట్టారని మనం చూసుకున్నట్లయితే కనుక ఈ బిల్లును కేంద్ర మంత్రి ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల శాఖ సహాయక మంత్రి అయినటువంటి డాక్టర్ జితేంద్ర సింగ్ 5 ఫిబ్రవరి 2024న దీన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట అండి. ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం మనం చూసుకున్నట్లయితే కనుక పబ్లిక్ పరీక్షా విధానాలకు మరింత పారదర్శకత, నిష్కపటతను మరియు విశ్వసనీయతను తీసుకురావడం, మరియు వారి నిజాయితీ మరియు నిజమైనటువంటి ప్రయత్నాలకు తగిన ప్రతిఫలం లభిస్తుంది మరియు వారి భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని చెప్పేసి యువతకు భరోసా ఇవ్వడమే ఈ బిల్లు యొక్క ప్రధాన లక్ష్యంగా మనకు తెలపడం జరిగిందనమాట అండి. ఇప్పుడు మనం ఏ పరీక్షలు ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్ 2024 పరిగణలోకి వస్తాయని మనం చూసుకున్నట్లయితే కనుక యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అదే రకంగా ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, అదే రకంగా ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు, అలాగనే ఐబిపిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ మరియు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిర్వహించేటువంటి రిక్రూట్మెంట్ పరీక్షలకు ఈ బిల్ కవర్ చేస్తుందని చెప్పి తెలపడం జరిగింది. అదే రకంగా రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో నిర్వహించేటువంటి పరీక్షలు ఏవైతున్నాయో వాటిని అభిష్టానుసారంగా ఆమోదించడానికి ఈ బిల్లు నమూనా అనేటువంటిది ముసాయిదాగా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా తెలపడం జరుగుతుంది. ఇది రాష్ట్ర స్థాయి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అంతరాయం కలిగించకుండా నేరస్తులకు నిరోధించడంలో కూడా రాష్ట్రాలకు సహాయం చేస్తుందని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం నిర్వహించేటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్, అదే రకంగా స్టేట్ గవర్నమెంట్ నిర్వహించేటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్ అనేటువంటిది వర్తిస్తుందని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటారు, ఒకవేళ ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్ అనేటువంటి దాన్ని 2024ని ఏ అంశాలకు పరిగణలోకి తీసుకుని ఈ బిల్లును ప్రవేశపెడతారో చూసుకున్నట్లయితే కనుక కంప్యూటర్ నెట్వర్క్ లేదా కంప్యూటర్ వనరు లేదా కంప్యూటర్ సిస్టమ్ను ట్యాంపరింగ్ చేయడం, ఒక వ్యక్తుల సమూహం లేదా సంస్థలు చేసినటువంటి నేరాలను ఫస్ట్ దీంట్లో పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఫస్ట్ కంప్యూటర్ నెట్వర్క్, కంప్యూటర్ వనరు లేదా కంప్యూటర్ సిస్టమ్ ట్యాంపరింగ్ అని ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు మ్యాక్సిమం జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ ఏవైతున్నాయో ఇవన్నీ సిబిటి బేస్, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్స్ అనమాట అండి. సో కంప్యూటర్ బేస్డ్ జరిగేటువంటి ఎగ్జామ్స్కి కంప్యూటర్ నెట్వర్క్, కంప్యూటర్ వనరు లేదా కంప్యూటర్ సిస్టమ్ ట్యాంపరింగ్ చేసినటువంటి వ్యక్తులు లేదా వ్యక్తుల సముదాయాన్ని లేదా సంస్థలను నేరాలను తీసుకోవడం జరుగుతుంది. అదే రకంగా మోసం చేయడానికి లేదా ద్రవ్యలాభం కోసం నకిలీ వెబ్సైట్ను సృష్టించడం, నకిలీ పరీక్షల నిర్వహణ, నకిలీ అడ్మిట్ కార్డులు లేదా మోసం చేయడానికి లేదా ద్రవ్యలాభం కోసం ఆఫర్ లెటర్ల జారీలు మరియు సీటింగ్లో ఏర్పాట్లు తారుమారు తేదీలు మరియు షిఫ్టుల సంబంధించినటువంటి తారుమారు వాటికి సంబంధించినటువంటి కేటాయింపులు కూడా ఇది పరిగణలోకి తీసుకుంటే, ఇది అంటే ఈ బిల్లు బట్టి మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు బట్టి మనం చూసుకున్నట్లయితే ఓన్లీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి వాటిని కాకుండా ఎగ్జామ్ రాసిన తర్వాత ఎవరికైతే ఎగ్జామ్ కాల్ లెటర్స్ వస్తాయని చెప్పేసి వస్తుంటుందో, అదే రకంగా అడ్మిట్ కార్డులు, ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి అడ్మిట్ కార్డులు, లేకపోతే నకిలీ వెబ్సైట్ ఎవరైతే తయారు చేస్తారో, ఈ రకంగా ఒక ఎగ్జామినేషన్కి
స్టార్ట్ చేయడానికి చూసుకున్నట్లయితే కనుక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే ఆఫరింగ్ లెటర్కి వచ్చే వరకు ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి మోసాలను ఇది పరిగణలోకి తీసుకుంటుంది అని చెప్పేసి పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్ 2024లో తెలపడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ అన్యాయమైనటువంటి నిరోధం బిల్లు 2021 సంబంధించిన లక్ష్యాలు మనం చూసుకున్నట్లయితే కనుక ప్రతిపాదిత చట్టం విద్యార్థులను లక్ష్యంగా చేసుకోదు మరియు వ్యవస్థీకృత ముఠాలు, మాఫియా ఎలిమెంట్స్ మరియు దుష్ప్రవర్తనలకు పాల్పడే వారిపై చర్య తీసుకుంటుంది మరియు వారితో కుమ్మక్కైనటువంటి ప్రభుత్వ అధికారులను కూడా వదిలిపెట్టదు అని చెప్పి తెలపడం జరిగిందనమాట అండి. ఇది పబ్లిక్ పరీక్షలపై ఉన్నత స్థాయి జాతీయ సాంకేతికత కమిటీని ప్రతిపాదించడం జరుగుతుంది. అంటే ఈ జరుగుతున్నటువంటి పబ్లిక్ ఎగ్జామ్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించినటువంటి హైలీ ర్యాంక్డ్ అంటే ఉన్నత స్థాయి జాతీయ సాంకేతిక కమిటీ అనేటువంటిది కూడా ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్ 2024 అనేటువంటిది ప్రతిపాదించడం జరుగుతుంది. ఇది కంప్యూటరైజ్డ్ ప్రక్రియను మరింత సురక్షితంగా చేయడానికి సిఫార్సులను కూడా చేయడం జరుగుతుంది అనమాట అండి. అదే రకంగా చూసుకున్నట్లయితే డిజిటల్ ప్లాట్ఫామ్లను ఇన్సులేట్ చేయడానికి, ఫుల్ ప్రూఫ్ ఐటీ భద్రతా వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి, మార్గాలను రూపొందించడానికి, పరీక్షా కేంద్రాలపై ఎలక్ట్రానిక్ నిఘాను నిర్ధారించడానికి మరియు ఐటీ మరియు భౌతిక మౌలిక సదుపాయాల కోసం జాతీయ ప్రమాణాలు మరియు సేవలను రూపొందించడానికి, అటువంటి పరీక్షల నిర్వహణ కోసం ప్రోటోకాల్స్ను కూడా అభివృద్ధి చేయడానికి కమిటీని పరిశీలించడం జరుగుతుందన్నమాట అండి. అలాగనే మనం చూసుకున్నట్లయితే పబ్లిక్ పరీక్షా విధానాలకు మరింత పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీని తీసుకురావడం, నిష్కపటత మరియు విశ్వసనీయతను తీసుకురావడానికి మరియు వారి నిజాయితీను మరియు నిజమైనటువంటి ప్రయత్నాలకు తగినటువంటి ప్రతిఫలం లభిస్తుందని చెప్పేసి వారి యొక్క భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని చెప్పేసి తెలపడమే ఈ బిల్లు యొక్క లక్ష్యంగా తెలపడం జరిగింది. ఇది దాదాపుగా అంటే ఒకవేళ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ బిల్లులోకి లక్ష్యం చూసుకున్నట్లయితే ఒకవేళ ఎవరైతే నేరాలకు పాల్పడిన వారు ఉన్నారో వారికి 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు కోటి వరకు జరిమానాతో కూడినటువంటి నిబంధనలతో దుర్వినియోగాలకు వ్యతిరేకమైనటువంటి కఠినమైనటువంటి శిక్షను కూడా ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ అన్యాయమైన మార్గాల నిరోధక బిల్ 2024 చూపించడం జరుగుతుందన్నమాట అండి. ఎవరు ఇంతకీ ఒకవేళ దీంట్లో అంటే ఎగ్జామ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లేకపోతే బిల్ మనకి అడ్మిట్ కార్డ్ రిలీజ్ అప్పటి నుంచి మనకి కాల్ లెటర్ వచ్చే వరకు జరిగినటువంటి ఈ అన్యాయం జరిగినటువంటి వాటిని ఎవరు దర్యాప్తు చేస్తారు, ఒకవేళ ఫైండ్ అవుట్ చేస్తారు, ఒకవేళ అక్కడ మనకి రాంగ్ జరిగింది లేకపోతే ఇట్లా వేరే కన్సల్టెన్సీస్ వీరు జాప్యం చేసి వీళ్ళు వారి యొక్క క్యాండిడేట్స్ని పంపించేసి రకంగా ఎగ్జామ్ రాయించారు లేకపోతే క్వశ్చన్ పేపర్ ట్యాంపరింగ్ చేశారు. సో ఇవన్నీ జరిగినాయని చెప్పేసి తెలిసిన తర్వాత ఎవరి చేత దర్యాప్తు చేపిస్తారని మనం చూసుకున్నట్లయితే కనుక డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లేదా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్థాయి కంటే తక్కువ లేని అధికారి ప్రాతిపాదిత చట్టంలో పేర్కొన్న ఏదైనా నేరాన్ని దర్యాప్తు చేస్తారు. అంటే దీని గురించి దర్యాప్తు చేసేటువంటి వారి పోస్టింగ్స్ మనం చూసుకున్నట్లయితే కనుక డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ చేస్తారు, లేదా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏసీపీ వీరి స్థాయికి అంటే వీటికంటే హైయెస్ట్ ఉన్న ర్యాంక్స్ ఉన్నటువంటి వారు చేస్తారు. కానీ తక్కువ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు మాత్రం వీటిని దర్యాప్తు చేయరు అని చెప్పేసి పబ్లిక్ ఎగ్జామినేషన్ అన్యాయమైన మార్గాల నిరోధక బిల్ 2024 తెలపడం జరిగిందనమాట అండి. ఈ ఒకవేళ ఇప్పుడు దర్యాప్తు చేసిన తర్వాత వారి నేరాలు కనుక రుజువు అయినట్లయితే కనుక వారికి పడేటువంటి శిక్షలు ఏ రకంగా ఉన్నాయనేటువంటిది 5 ఉన్నాయండి. వాటిని మనం చూసుకున్నట్లయితే కనుక ప్రాతిపాదిక చట్టం ప్రకారం అన్ని నేరాలు గుర్తించదగినవిగా తీసుకోవడం జరుగుతుంది. వాటన్నిటికీ నాన్ బెయిలబుల్ మరియు నాన్ కాంపౌండబుల్ అనేటువంటిది వర్తిస్తుందని చెప్పేసి కూడా ఇందులో మనకు తెలపడం జరిగిందనమాట అండి. పబ్లిక్ పరీక్ష సమయంలో అన్యాయమైన మార్గాలను ఆశ్రయించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి 3 నుంచి 5 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనేటువంటిది విధిస్తారు. అదే రకంగా 10 లక్షల వరకు జరిమానా అనేటువంటిది విధిస్తడం జరుగుతుంది అనమాట. ఎవరైతే ఎగ్జామినేషన్ టైంలో ఎవరైతే ఇన్కరెక్ట్ వేలో ఎగ్జామ్స్కి ఎవరైతే వస్తుంటారో వారికి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఒకవేళ వారి యొక్క నేరం రుజువైనట్లయితే వారికి 3 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటుగానే 10 లక్షల రూపాయల జరిమానా అనేటువంటిది విధించడం జరుగుతుంది అనమాట అండి. ఒకవేళ వ్యక్తులు కాకుండా ఎగ్జామ్ సర్వీస్ ప్రొవైడర్లు కనుక ఒకవేళ దీని అన్యాయమైనటువంటి మార్గాలకు పాల్పడినట్లయితే కనుక ఆ ప్రొవైడర్లకు 1 కోటి వరకు జరిమానా అనేటువంటిది విధించడం జరుగుతుందని చెప్పేసి తెలపడం జరిగింది. అదే రకంగా ఒకవేళ పరీక్షలో రిగ్గింగ్ చేసినట్లయితే కనుక అది తేలితే బాధ్యతాయుతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి నిర్దిష్టమైనటువంటి వ్యక్తులకు 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. కొన్ని నేరాలకు
బిల్లు కఠినమైనటువంటి జరిమానా అనేటువంటిది విధించడం జరుగుతుందన్నమాట. పరీక్షలో రిగ్గింగ్ చేసినటువంటి వారు ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి మంచి క్యారియర్లో ఉన్నటువంటి వారైతే కనుక ఆ వ్యక్తులకు 10 సంవత్సరాలు జైలు శిక్ష అనేటువంటిది విధిస్తారు. దాంతో పాటుగానే జరిమానాలు కూడా కఠినంగా ఉంటాయని చెప్పి తెలపడం జరిగింది. అలాగనే వ్యవస్థీకృత నేరాలకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో వ్యక్తులు లేదా సమూహాలు పరీక్షా అధికారం, సర్వీస్ ప్రొవైడర్ లేదా ఏదైనా సంస్థతో సహా చిక్కుకున్నట్లయితే కనుక బిల్లు కనీసం 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష అనేటువంటిది 10 ఏళ్ల వరకు దాన్ని పొడిగించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. ఇది ఒక ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి దానికి తెలపడం జరిగిందనమాట అండి. వారికి 5 సంవత్సరాల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష అనేటువంటిది విధిస్తారు. దానితో పాటుగానే జరిమానాతో పాటుగా ₹1,00,00,000 అనేటువంటిది జరిమానా అనేటువంటిది వారికి విధించడం జరుగుతుందనమాట అండి. ఒకవేళ పైన తెలిపినటువంటి వేటిలో కూడా ఒకవేళ వాళ్ళు జరిమానా చెల్లించడంలో విఫలమైతే గనక నూతనంగా ఏర్పడినటువంటి భారతీయ న్యాయ సంహిత 2023లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం అదనపు జైలు శిక్ష కూడా వారికి విధించబడుతుంది అని చెప్పేసి పబ్లిక్ ఎగ్జామినేషన్ అన్యాయమైన మార్గాల నిరోధక చట్టం బిల్లు 2024 అనేటువంటిది తెలపడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి బిల్లుకి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ని మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాపపోతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.